హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్లో కానీ మనకి జనరల్ అవేర్నెస్లో అయితే ఉంటుంది జీకేలో. సో దీని నుంచి మనకి అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయితే ఇస్తారు, అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయితే ఇస్తారు. సో వన్ క్వశ్చన్ అంటే 2 మార్క్స్ అనమాట. ఈజీగా మనం 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ సీజీఎల్లో కానీ ఎంటీఎస్ అయితే మనకి 1 మార్క్ ఉంటుంది. సో మనం ఈజీగా 1 or 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా అన్అఫీషియల్లీ హెల్డ్ ఇన్, అంటే మనకి ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసినప్పుడు, సెన్సస్ అంటే జనాభా లెక్కలు అనమాట. సో ఫస్ట్ సెన్సస్ అన్అఫీషియల్గా అంటే ఇది రికార్డెడ్ కాదనమాట. ఒఫీషియల్గా ఇది రికార్డ్ చేసింది అయితే కాదు సెన్సస్. సో అన్అఫీషియల్గా మనకి ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1872లో అయితే స్టార్ట్ చేశారు అన్అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా ఒఫీషియల్లీ హెల్డ్ ఇన్, అంటే మనకి ఒఫీషియల్గా రికార్డ్ అయింది ఎప్పుడని అడుగుతున్నారు సెన్సస్. 1881లో అయితే మనకి ఒఫీషియల్గా సెన్సస్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా స్లోగన్ అడుగుతున్నారు. సో ఆ 2011 సెన్సస్లో మనకి స్లోగన్స్ ఉంటాయి కదా, కొన్ని ఎన్విరాన్మెంటల్ డేస్ అని ఇంపార్టెంట్ డేస్కి మనకి స్లోగన్స్ అయితే ఉంటాయి. సో అలాగే మనకి సెన్సస్ కూడా స్లోగన్స్ అడుగుతున్నారు. అండ్ 2011 సెన్సస్లో మనకి స్లోగన్ ఏంటని అడుగుతున్నారు. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. ఓకే, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది దీని స్లోగన్ అనమాట. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అంటే 2011 సెన్సస్లో మనకి కమిషనర్ ఎవరున్నారు అని అడుగుతున్నారు అనమాట. ఈ సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు కమిషనర్ ఎవరున్నారు అని. ఆన్సర్ వచ్చేసి సి చంద్రమౌళి గారు అయితే ఉన్నారు అప్పుడు కమిషనర్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2011 సెన్సస్లో లార్జెస్ట్ రూరల్ పాపులేషన్ స్టేట్ ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి యూపీ అనమాట. ఉత్తరప్రదేశ్ అనేది మనకి లార్జెస్ట్ రూరల్ పాపులేషన్ ఉన్న స్టేట్ యూపీ, ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ స్టేట్ ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ అనమాట. మహారాష్ట్ర అంటే ముంబై తెలుసు కదా మీకు. సో మహారాష్ట్ర స్టేట్ అనేది హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఉన్న స్టేట్ 2011 సెన్సస్ ప్రకారం. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసరికి 74.04% అనమాట. అంటే మన టోటల్ ఇండియాలో లిటరసీ రేట్ వచ్చేసరికి 74.04% అయితే ఉంది 2011 సెన్సస్ ప్రకారం. అండ్ 2011 సెన్సస్ ప్రకారం మెయిల్ లిటరసీ రేట్ ఒకసారి చూద్దాం. 82.14% అయితే ఉంది మెయిల్ లిటరసీ రేటు. అండ్ నెక్స్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ ఒకసారి చూద్దాం. ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసరికి 65.46% అయితే ఉంది ఫీమేల్ లిటరసీ రేటు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 సెన్సస్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఎంత అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే 382 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2011 సెన్సస్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే 943 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ అనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ చైల్డ్ సెక్స్ రేషియో అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 919 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ అనమాట. సో సమ్ టైమ్స్ ఆన్సర్ ఏమి ఇస్తారంటే ఆప్షన్లో 919 ఎవరు, 919 బదులు 914 ఇస్తారు. సో ఒకవేళ 914 ఉంటే ఆప్షన్లో 914 మీద టిక్ చేయండి. ఒకవేళ 914 లేకపోతే 919 మీద అయితే టిక్ చేయండి. రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2011 సెన్సస్ హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి యూపీ, ఉత్తరప్రదేశ్ అయితే మనకి హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ అనమాట. అండ్ సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏంటంటే మనకి మహారాష్ట్ర, ముంబై ఉంది కదా మహారాష్ట్ర. సో మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్
బీహార్ స్టేట్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి యూపీ, నెక్స్ట్ మహారాష్ట్ర అండ్ థర్డ్ వచ్చేసి బీహార్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ, ఢిల్లీ స్టేట్ కాదు. సో ఇదైతే ఒకసారి చూసుకోండి. టోటల్ మనకి 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, అందులో ఢిల్లీ కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ అడుగుతున్నారు. సో యూనియన్ టెరిటరీ ఏంటని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఆన్సర్. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ టోటల్ అర్బన్ పాపులేషన్ అని అడుగుతున్నారు. సో టోటల్ అర్బన్ పాపులేషన్ వచ్చేసరికి మనకి 31.2% అనేది అర్బన్ పాపులేషన్ అనమాట, పర్సంటేజ్. అదే రూరల్ పాపులేషన్ అడిగారు అనుకోండి, సో ఆన్సర్ వచ్చేసి 68.8% అనమాట. టోటల్ 100% కదా, 100లో నుంచి ఈ 31.2 మైనస్ చేస్తే మనకి రూరల్ పాపులేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్, అంటే మనకి లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్న స్టేట్ ఏదని అడుగుతున్నారు. సార్ మీరు డిఫరెన్స్ గమనించండి, లోయెస్ట్ పాపులేషన్ ఏ స్టేట్కి ఉంది అండ్ లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే మనకి ఆ సంఖ్య పెరిగే విధానం అనమాట. సో అక్కడ గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువ ఉన్నదని అర్థం. అదే లోయెస్ట్ పాపులేషన్ అంటే అక్కడ ఆల్రెడీ పాపులేషన్ అనేది తక్కువ ఉందన్నమాట. సో మీరు ఆ డిఫరెన్స్ అయితే ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ దీని ఆన్సర్ వచ్చేసి మనకి నాగాలాండ్ స్టేట్. నాగాలాండ్ స్టేట్లో మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ లోయెస్ట్ పాపులేషన్ స్టేట్. సో మీరు డిఫరెన్స్ గమనించారు కదా, పాపులేషన్ గ్రోత్ రేట్, పాపులేషన్, లోయెస్ట్ పాపులేషన్ స్టేట్. సో ఆ స్టేట్ ఏంటంటే సిక్కిం అనమాట దీని ఆన్సర్. సో ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది సిహెచ్ఎస్ఎల్లో అండ్ సిజిఎల్లో మోస్ట్ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 2011 సెన్సస్ హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఏదని అడుగుతున్నారు. సో హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఏంటంటే కేరళ. కేరళలో మనకి ప్రతి 1084 ఫీమేల్స్కి 1000 మేల్స్ అయితే ఉన్నారు. సో ఎక్స్ట్రా 84 ఫీమేల్స్ అయితే ఉన్నారు ఆ స్టేట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్. లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఏంటంటే హర్యానా స్టేట్ అయితే ఉంది. సో హర్యానాలో ఫీమేల్స్ వచ్చేసరికి 879 ఫీమేల్స్ అయితే ఉన్నారు ప్రతి 1000 మేల్స్కి. ఓకే. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ లిటరసీ స్టేట్. హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఏంటంటే మనకి మళ్ళీ కేరళ అనమాట. కేరళ లిటరసీ పర్సంటేజ్ వచ్చేసరికి మనకి 93.9% అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఏంటంటే బీహార్. బీహార్ లిటరసీ పర్సంటేజ్ వచ్చేసరికి మనకి 61.8% అయితే ఉంది బీహార్ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే మనకి జనసంచారం ఎక్కువ ఉన్న స్టేట్ ఏదని అడుగుతున్నారు. సో ఆ స్టేట్ ఏంటంటే బీహార్ స్టేట్. ఒకవేళ మీకు ఆప్షన్స్లో బీహార్ ఇవ్వకపోతే మీరు వెస్ట్ బెంగాల్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. సో ఈ 2 ఆప్షన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఒకవేళ మీకు బీహార్ ఉందనుకోండి ఆప్షన్స్లో, బీహార్ టిక్ చేయండి. అండ్ వెస్ట్ బెంగాల్ ఉంటే వెస్ట్ బెంగాల్ మీద టిక్ చేయండి. ఒకవేళ రెండు ఉన్నాయి అనుకోండి, రెండిట్లో ఫస్ట్ ఆప్షన్ అయితే బీహార్ పెట్టుకోండి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కన్నా మనకు బీహార్ హైయెస్ట్ ఉంది అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది. సో ఒకవేళ ఈ రెండిట్లో ఏదన్నా మిస్ అయితే అప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి టిక్ చేయండి. వాళ్ళు ఈ రెండు కనుక ఉన్నట్టయితే మీరు బీహార్ ఆప్షన్ అయితే టిక్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు బీహార్ ఆప్షన్. ఓకే. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో మనకి లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్. ఇందాక మనం చూసింది స్టేట్ అన్నమాట. సో అది ఓన్లీ స్టేట్, ఇదేంటంటే యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీకి స్టేట్కి మీరు డిఫరెన్స్ చూడండి ఎగ్జామినేషన్లో. మీరు కన్ఫ్యూజ్ అయ్యి కేరళ పెట్టేయకండి, కేరళ పెడితే అది ఆన్సర్ రాంగ్ అవుద్ది.
సో అది యూనియన్ టెరిటరీ అడుగుతున్నారా లేకపోతే స్టేట్ అడుగుతున్నారా ఒకసారి చూడండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి లక్షద్వీప్ అయితే ఉంది. లక్షద్వీప్ లిటరసీ రేట్ వచ్చేసరికి 92.98% లిటరసీ రేట్. నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్. లోయెస్ట్ లిటరసీ రేట్ ఏంటంటే మనకి దాద్రా నగర్ హవేలీ ఉంది కదా, సో అదే లోయెస్ట్ లిటరసీ రేటు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2011 సెన్సస్ యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో. సో ఆన్సర్ వచ్చేసరికి పుడిచ్చేరి యూనియన్ టెరిటరీ అయితే ఉంది. సో పుడిచ్చేరిలో మనకి 1037 ఫీమేల్స్కి 1000 మేల్స్ అయితే ఉన్నారు. సో ఇది హైయెస్ట్ సెక్స్ రేషియో. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో. మనకి దమన్ అండ్ దియు ఉంది కదా, దమన్ అండ్ దియు లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ. అండ్ ఇది వచ్చేసరికి 18 ఫీమేల్స్ అయితే ఉన్నారు ఫర్ 1000 మేల్స్. ఓకే. నెక్స్ట్ 2011 సెన్సస్ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఉన్న స్టేట్. ఎస్సీ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటంటే మనకి యూపీ స్టేట్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్. సో యూపీలో మనకి హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్. ఎస్టీ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్, ఎంపీ. మధ్యప్రదేశ్లో మనకి ఎస్టీ పాపులేషన్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ 2011 సెన్సస్ హైయెస్ట్ డెకడల్ గ్రోత్ రేట్. ఇక్కడ డెకడల్ గ్రోత్ రేట్ అంటే మనకి ప్రతి 10 ఇయర్స్కి ఎంత పర్సంటేజ్ అయితే పాపులేషన్ పెరిగిందో సో దాన్ని డెకడల్ గ్రోత్ రేట్ అయితే అంటారు. సో హైయెస్ట్ డెకడల్ గ్రోత్ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే మనకి మేఘాలయ స్టేట్ అయితే ఉంది. సో మేఘాలయ స్టేట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 17.8% డెకడల్ గ్రోత్ రేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ స్టేట్. హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ ఉన్న స్టేట్ ఏదైనా అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి బీహార్. బీహార్ స్టేట్లో హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్ 2011 సెన్సస్ హౌ మెనీ ఇండియన్ విలేజెస్ వర్ కవర్డ్. అంటే మనకి జనాభా లెక్కలు తీసుకోవడానికి ఎన్ని ఇండియన్ విలేజెస్ని కవర్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి 6,40,930 విలేజెస్ అయితే కవర్ చేశారు. అండ్ అందులో మనకి టౌన్స్ వచ్చేసరికి 7,933 టౌన్స్ అయితే కవర్ చేశారు. అండ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి మనకి 640 డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్లో మనకి మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ఇండియా. మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఏంటంటే ముంబై సిటీ. సో ముంబై అనేది మోస్ట్ పాపులేటెడ్ సిటీ. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ప్రకారం మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఏదంటే హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ అనేది మనకి మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అనమాట. హిందీ మనకి ఒఫిషియల్ లాంగ్వేజ్ కాదు. మనకి ఇండియాలో ఒఫిషియల్ లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. సో హిందీ ఒఫిషియల్ లాంగ్వేజ్ అనుకుంటారు చాలా మంది, కానీ హిందీ ఒఫిషియల్ లాంగ్వేజ్ అయితే కాదు. అసలు మన ఇండియాకి ఒఫిషియల్ లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. సో హిందీ స్పీకింగ్ పీపుల్ పర్సంటేజ్ వచ్చేసరికి మనకి 43.63% అయితే ఉంది. సో అందుకనే మనకి హిందీ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అంటారు, ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి, కానీ అది ఒఫిషియల్ లాంగ్వేజ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ప్రకారం లోయెస్ట్ పాపులేషన్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏదని అడుగుతున్నారు. సో లోయెస్ట్ పాపులేషన్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏదంటే మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో లక్షద్వీప్ ఐలాండ్స్ అయితే మనకి లోయెస్ట్ పాపులేషన్ ఉన్న యూనియన్ టెరిటరీ. అండ్ 2011 సెన్సస్ ప్రకారం నేషనల్ పాపులేషన్ పాలసీ ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చిందని అడుగుతున్నారు. సో ఇయర్ వచ్చేసి 2000 ఇయర్లో మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ 2011 సెన్సస్ ప్రకారం లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఏదని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి బిల్ ట్రైబ్స్. ఈ బిల్ ట్రైబ్స్ ఏ స్టేట్కి చెందినవారు అంటే మధ్యప్రదేశ్ స్టేట్ ఉంది కదా, సో ఈ మధ్యప్రదేశ్ స్టేట్లో ఈ బిల్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళది హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ట్రైబ్ గ్రూప్ అనమాట ఇండియాలో.
సో 2011 సెన్సస్ నుంచి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.